బురద రాజకీయం చేస్తున్న అసెంబ్లీలో దీన్ని చర్చ చేయవచ్చు అంటే భూభారతి అని చెప్పేసి ఈరోజు పాత ధరణిని మార్చి ఏదైతే లొసుగులు ఉండేనో ఏదైతే మొత్తం అవినీతికి అడ్డాగా మారినటువంటి ధరణిని భూభారతి అనేటట్టు దాని మీద చర్చ చేద్దాం, కొత్త చట్టం చేద్దాం రండి అని అంటే ఈరోజు కేటీఆర్ దొంగబుద్ధి చూపించినటువంటి ఫార్ములా ఈ గురించి చర్చ పెట్టాల్సిందే అని చెప్పి అసెంబ్లీని మొత్తం స్తంభింపజేసి వేరే ఏ చర్చ ప్రజలకు పనికొచ్చే దాని గురించి నిర్మాణాత్మకంగా ఉండేటటువంటి దాని గురించి ఏమో చర్చలు వద్దు, పోడియంలోకి దూసుకొని వచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. తర్వాత ఆడ వీళ్ళకి అన్ని చట్టాల గురించి తెలిసినప్పుడు కూడా హరీష్ రావు గారు నల్లినెక్క నక్కి తర్వాత ఒకటేసారి పోడియంలోకి దూసుకొని వచ్చేటటువంటి ప్రయత్నాలు చేసే మీరు ఈరోజు హింసల గురించి తర్వాత జరుగుతున్నటువంటి చట్టాల గురించి మాట్లాడతామనంటే హాస్యాస్పదంగా ఉంటుందని చెప్తున్నాం మేము. నువ్వు చట్టాల గురించి మాట్లాడదాం, అలా చేయబోతున్నటువంటి చట్టాల గురించి మాట్లాడదామనంటే కుంభకోణం గురించి మాత్రమే అడదీయాలని చెప్పి మాట్లాడేట్లా? ఈ ఒక్క దాని గురించి మీ బామర్దుల గురించి కేవలం మీ కుటుంబం గురించి అసెంబ్లీ ఉంటుందా? రాష్ట్ర వనరుల గురించి ఉంటుందా? ఫార్ములా ఈ గురించే మాట్లాడాలంటే రేపు పొద్దున్న చేసుకో, విచారణ చేస్తారు, నిన్ను నిరూపించుకో. ఓపెన్ గా చెప్పినావు కదా, అవును నేను ఆదేశించిన తప్పును ఒప్పుకున్నావు కదా, నిరూపించుకో. అంతే తప్ప ఈరోజు ఒక సామాన్య కుటుంబం గురించి వాళ్ళ ప్రాణాలు పోతున్నాయేమో అసెంబ్లీ వేదిక వేసి మాట్లాడొద్దంట, వాళ్ళ కళ్ళు చూడు ఎట్లా మండిపోతున్నాయి. అదే వాళ్ళ కుంభకోణాల గురించి మాత్రం మాట్లాడాలంట చర్చ పెట్టి అదే అసెంబ్లీలో. ఏ అంశమైన పివి గారు నేను ఒకటే చెప్తున్నా వీళ్ళ వైఖరి మా వైఖరి చాలా స్పష్టంగా ఉంది. కష్టం వచ్చినటువంటి కుటుంబానికి పెద్దన్న లెక్క ఒక దిక్కుగా రేవంత్ రెడ్డి గారు ఒక పక్కన నిలబడ్డారు. పేదోడు కష్టమేంద్ర చెప్పు కింద నలి లెక్క అనేటటువంటి ఫీల్ అయ్యేటటువంటి బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం సెలబ్రిటీల కుండీలు వలిగిన దాని గురించి మాత్రం చర్చలు చేస్తా ఉన్నారు. బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా పోయిన ప్రాణం గురించి ఒక ట్వీట్ చేయలేదా వీళ్ళు? ఇందాక సుబ్రహ్మణ్య పటేల్ గారు ఒకటి అన్నారు, మీరేదో ఒకటి ట్విట్టర్ అకౌంట్ సృష్టించి లేకుంటే దాన్ని ఏదో చేసి దాని నుంచి మీరు ఇది చేస్తున్నారు అనేటువంటి ఒక ఆరోపణ సుబ్రహ్మణ్య పటేల్ గారు చేశారు. ఇప్పుడు వాళ్ళది ఏదో ఒరిజినల్ అకౌంట్ పోనీ స్క్రీన్ షాట్ పెట్టమని రాదు, అదే టైం అయిపోతుంది కదా. అది ఏమైంది, సోషల్ మీడియాలోకి ఏమొస్తుంది అనేది జరిసే పక్కన పెడదాం. మీరు వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ ట్విట్టర్ ఏదైతే వాట్సాప్ గ్రూప్ ఉందో ఆ సమయము వాళ్ళ కాన్వర్జేషన్ మొత్తం నిన్నటిది మొత్తం స్క్రీన్ షాట్ తీసి బయట పెట్టమని చెప్పండి. అది ఈ పాటికి ఎప్పుడో చేయాల్సింది కదా, ఎప్పుడో చేయాల్సింది కదా. దొంగతనం లేకపోతే ఎందుకు చేయాలి స్క్రీన్ షాట్? దొంగతనం లేకపోతే ఎందుకు పెడతారు మీ ఒరిజినల్వి? కొన్ని పెట్టు, అది అబద్ధమే అనుకుందాం, కాసేపు అది ఏడికెంచి వచ్చింది అనేది కూడా తెలియదని అనుకుందాం. మరి మీది ఉన్నదేందో పెట్టు, ఉన్నదంతా బయట పెట్టి మాది ఉన్నది ఇది బయట తిరుగుతుంది, దీనికి సంబంధమే లేదని చెప్పి పెట్టు. ఎందుకనంటే హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి కూడా అల్లు అర్జున్ ఇంటి మీద దాడి గురించి మాట్లాడారు. మేము కూడా తీవ్రంగా ఖండించడం, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని స్వయాన ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ దాడుల గురించి మాట్లాడు, చనిపోయిన అమ్మాయి గురించి ఎందుకు మాట్లాడలేదు? కిషోర్ రెడ్డి గారు సార్ ఇంతకుముందు జస్ట్ ఏదో బీజేపీ వారు అని చెప్పి సామా గారు అంటున్నారు, కానీ ఒక్క విషయం ఎవరికి నేను ముందే చాలా బాధాకరమైన విషయం అని ఎక్స్ప్రెస్ చేశాను. నేను నిన్ననే సిపి గారు వాళ్ళ పూలకుండి వాళ్ళేమో కేంద్ర మంత్రులు స్పందిస్తురండి. అదే ఆడపిల్ల చచ్చిపోయినప్పుడు తల్లి చచ్చిపోయినప్పుడు ఎందుకు స్పందించలే? కంపెన్సేషన్ ఎందుకు కొట్లాడతలేదు? ఒకటే విషయము సామా గారు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఒక్క నిమిషం ఒక నిమిషం నువ్వు అయిపోయినావు, ఎందుకు మాట్లాడు. ఇంతమంది విషాహారం తిని చనిపోయినారు కదా పిల్లలు. ముఖ్యమంత్రి గారే కదా రెస్పాన్సిబుల్, ప్రభుత్వమే కదా. ఎంతమంది విషాహారం చచ్చిపోయారు కాదు, ఎంతమంది చెప్పు. కాకి లెక్కలే ఇద్దరు కలిసి ఓడు వచ్చి 30 అంటాడు, ఓడు వచ్చి 40 అంటాడు, ఇంకోటి 50 అంటాడు, రోజుకి 10 పెంచుకుంటూ పోతా ఉన్నారు. మీరు అంచనాలు వేసుకొని రాసుకొని పోయేదేనా? ఎన్నికల కంటే ముంగడ 9 నెలల 2200 కేసులు ఉండే, 2200 కేసులు ఉండే. మేము వచ్చిన తర్వాత 450 ఉన్నాయి ఏడాదికి. అర్థమవుతుందా? మాట్లాడుతున్నారు కదా మంత్రి గారు 20 కోట్లు అన్నారు కదా, ఆ పిల్లల జీవితాలు తక్కువయా అండి? ఆ పిల్లల జీవితాలు తక్కువయా? ఆ పిల్లల జీవితాలు కాపాడనీకనే టాస్క్ ఫోర్స్ లాంటి వేసినావు. నువ్వేం చేసినావు చెప్పంటున్నా, నువ్వేం చేసినావు చెప్పు. ఒక కేవలం ఆసిఫాబాద్ లో 15 రోజుల గడువులో 4 పిల్లలు చచ్చిపోతే ఒక్కడు పోయిన దాఖలా లేకుండా ఒక్కడంటే ఒక్కడు పోలే. అప్పుడు 4 పిల్లలు 15 రోజులలో చచ్చిపోతే
మీకు వాళ్ళు ఆ ఈ రోజు వచ్చి పిల్లలకి- మాకు ఆ శుద్ధులు పిల్లల పలుకుతా జీవితాలకు ఉన్నారు. విలువ లేదా టాస్క్ ఫోర్స్ అని ఎవరైనా అడుగుతున్నాను. వేసిండా? Simple question. కనీసం ఒక ముఖ్యమంత్రి రివ్యూ చేసిన Simple question. పిల్లలు ఏం పిల్లల చేస్తున్నారు? జీవితాలకు విలువ రైట్, ఎంత? సబ్జెక్ట్ లో ఇరోదా ఆ పిల్లల జీవితాలకు విలువ ఎంత? సబ్జెక్ట్ లోకి వద్దాం, సబ్జెక్ట్ లోకి వద్దాం. కేంద్రంలో కూర్చొని మీరు ఏం పొడుస్తున్నారు చర్చిద్దాం, చెప్పదు. దాని గురించి మాకు చర్చిద్దాం. చిత్తశుద్ధి ఉంది. ఒక చావుకు ఇంకో చావు పోటీ కాదు. నువ్వేం పొడిచినావో చెప్పు. కోరెడ్డి కిషోర్ రెడ్డి గారు, మణిపూర్ ఒక నిమిషం, రగిలిపోతుంది. రామ్మోహన్ రెడ్డి గారు, మీ దృష్టిలో- రామ్మోహన్ రెడ్డి గారు పోరేసి ఒక దృష్టిలో- చావుకు ఇంకో చావు పోటీ కాదు. ఒక ఎందుకండి? చావుకు ఇంకో చావు ఎందుకు పోటీ కాదు. ఆ అట్లా రంగా మాట్లాడతారు? ఈ చావును ఆ చావుకు ఎవరికి పోటీ బాధ పెట్టి లేదు అనేది ఎవరైనా మాట్లాడండి. ప్రాణాలే అక్కడ ఎవరు- పోయింది కాబట్టి ఇక్కడ పోవటం నష్టం ఎవరు లేదు అని ఉన్నారు అట్లాంటి వాళ్ళు? ఆర్గ్యుమెంట్ బాధపడని వాళ్ళు అది ఉన్నారు. కరెక్ట్ కాదు అని ఒక నిమిషం పోరెడ్డి గారు, ఒక నిమిషం పోరెడ్డి గారు, ఒక నిండు ఇక్కడ ప్రాణం సరిపోవటం పోయినప్పుడు అక్కడ బాధపడని సరిపోవడానికి వాళ్ళు సమానమైంది కాబట్టి చర్చించకూడదు. చర్చిస్తే రెండు చావుల గురించి కాదు, నేను చర్చించాలి అట్లా అనట్లేదండి. అనే ఆర్గ్యుమెంట్ అట్లా అనట్లేదు. అది బ్లండర్ మిస్టేక్. ఒక టీవీ చావుకు గారు, ఇంకో చావు టీవీ గారు, మీరు సమానం నన్ను అర్థం చేసి చేసుకోవట్లేదు. మాట్లాడటం ఒక్క కానీ విషయం చెప్పండి. సమానం చేసి టీవీ చూడటం గారు. కానీ ఇది బ్లండర్ మిస్టేక్. గారు. దయచేసి అది తప్పు ఇది తప్పు టీవీ అన్నారు గారు. కానీ అది చనిపోయారు కాబట్టి ఇది చనిపోవడం కరెక్ట్ అనే ఆర్గ్యుమెంట్ ఎట్లా? అది అంటే ఎట్లా correct? చర్చ అనేది ఎందుకు ఇక ఎందుకు కాదు, ఇంత- ఇంత చర్చ అనేది ఇక్కడ చనిపోయింది దాని మీద ఒక్క చర్చ నిమిషం, ఎందుకు- అది చనిపోయింది ఎందుకు- కాబట్టి ఎందుకు ఇది ఈ కరెక్ట్ విధంగా అది కరెక్ట్ చేస్తున్నారు అని అది నేను తప్పు ఇది అడుగుతున్నా. తప్ప. కొంచెం లాజిక్ ఉందా అండి? అంటే మాట్లాడే విషయాల్లో లాజిక్ అనేది ఉండాలి కదా. ఎందుకు ఈ విషయాలు? ఎందుకంటే మిగిలిన సరే, వాటి మీ గురించి ఇష్టం. మీరు ఎవరైనా ఒక మాట్లాడుకుంటే చావుకి- సెలబ్రిటీలకి ఎందుకంటే సపోర్ట్ పొలిటిషియన్స్ కొట్టుకోండి. ఇదే ప్రాబ్లం. దాని గురించి ఒక ఏంటి చావుకు ఇంకో చావు సమాధానం? పోటీ చేస్తారు. రామ్మోహన్ గారు ఒక ఏం ప్రశ్నకు మాట్లాడతారు? ఇంకో ప్రశ్న పోటీ 40% చేస్తారు. కేసులు BJP పొలిటీషియన్స్ పెరిగాయి. ఇదే ప్రాబ్లం. BJP ఒక ప్రశ్నకు ఇంకో ప్రశ్న, ఒక చావుకు ఇంకో చావు. ఇదేనా పిల్లల మనం మీద చర్చించుకునే 20% చర్చ? పెరిగింది. ఇదేనా మనం చర్చించుకునే పీవీ గారు, చర్చ? పీవీ గారు, ఒక నిమిషం. ఎడ్యుకేటర్స్ ఇవాళ యంగ్ లీడర్స్, ఏమి అందరు యంగ్ చర్చ? లీడర్స్, అందరు భవిష్యత్తున్న లీడర్స్, పెద్ద పెద్ద కాకలు తీరిన వాళ్ళు మాట్లాడినట్టు మీరు ఏమంటున్నానండి? మాట్లాడుతుండే ఏం వాల్యూ ఉంటుంది మన బీజేపీ డిబేట్? వైఖరి టీవీ ఎంత గారు. స్పష్టంగా సారీ, చూపించారు సారీ. రాష్ట్రంలో అని అంటే పేదవారు చచ్చిపోతే పట్టించుకోరు. దాని మీద ఎవరిని అదే కూడా నేను ఖండించారు. చెప్తున్నా. రైట్ టైం ఎవరి మీద అయిపోయింది. చర్య వన్ బై తీసుకోమన్నారు. రైట్ ఎవరు ఆర్గ్యుమెంట్ ఎవరు వాడండి. ఎవరు సారీ, ఎవరు సారీ, ఎవరు వన్ బై ఎవరు వన్ బై వన్ బై మాట్లాడండి. వన్ బై పోరెడ్డి గారు కంక్లూడ్ చేయండి. పోరెడ్డి గారు కంక్లూడ్ చేయండి. మణిపూర్లో కనీసం వైలెన్స్ దింపించలేను అని మీరు వన్ మినిట్ మాట్లాడతారు. పోరెడ్డి గారు కంక్లూడ్ చేయండి. టైం అయిపోతుంది, కంక్లూడ్ చేయండి. 30 నేను ఒక సెకండ్స్. విషయం అడుగుతున్నాను సార్ పివి గారు. కొంచెము మనము డిస్కషనే కానివ్వండి, బయట జరుగుతున్న విషయమే కానివ్వండి, ఆ హీట్ ఒకే పాయింట్ అజెండా మీద దాని చుట్టే తిరగడం. నేను చెప్పాను ప్రభుత్వానికి చాలా నెగెటివ్ సార్, అది మన చేతిలో ఉండదు, మీకు తెలుసు. ఒక్క నిమిషం, రామ్మోహన్ గారు, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. పోరెడ్డి గారు ఒక్కొక్క విషయాలు, చిన్న చిన్న విషయాలు మీడియా ఫోకస్ ఉంటుంది, ఒక్కోసారి జరుగుతాయి. దాన్ని ఏదో ఎవరో కావాలని చేసింది కాదు. ఒక్కోసారి కొన్ని విషయాల మీద ఫోకస్ జరిగితే వరుసగా యాక్సిడెంట్లు జరుగుతాయి, జరిగితే వరుసగా ఫుడ్ పాయిజన్ జరుగుతాయి. ఒక దాని మీద ఎందుకు అంటే ఫుడ్ పాయిజన్ ఒకటే ఇష్యూ ఉందా అంటే ఫుడ్ పాయిజన్ ఇష్యూ వస్తుందా లేదు. రైతుల ఆత్మహత్యలు ఉంటాయి, అన్ని ఉంటాయి. ఫోకసింగ్ అట్లుంటే దానికి ఎవరేం చేయలేడు. దాని గురించి కాదు మనం డిస్కస్ చేయాలి. మీ లెక్క గిట్ట షూట్ చేసి చంపుతున్నామా ఇది రైతులని? మీ లెక్క గిట్ట షూట్ చేసి చంపుతున్నామా లేకపోతే జీప్లకి చేసి తొక్కిపిచ్చి చంపుతున్నామా? రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి. నాకే బాధ, నాకే ఇట్లాంటి చర్చలో నిజంగా సీరియస్లీ అంటున్నాను. ఇప్పుడు వారెంత సంపాదిస్తున్నారో వీరెంత సంపాదిస్తున్నారో ప్రభుత్వము అంటే ఏమో మరి నాకైతే భావ్యం అనిపించలేదు ఏది డిస్కషన్ వెంట్. ఎందుకంటే రోజు మనం పేపర్లలో చూస్తూనే ఉన్నాము, బళ్ళల్లో పిల్లలు ప్రభుత్వ ఉంటే మనము ఆ విషయంలో ఆ విధంగా రెస్పాండ్ అవ్వకపోవడం మాత్రం నాకు బాధ అనిపించిందండి. ఈ విషయంలో ఇంత రెస్పాండ్ అవుతున్న మంత్రులు ఆ విషయంలో వాళ్ళ చేతుల్లోనే ఉంది, ఒక చెక్ సంతకం చేసి ఇవ్వగలిగే అధికారం వారి చేతుల్లో ఉంది కదా. దాని మీద మనం ప్రభుత్వం ఎవరు ఆ విలువ లేదా అని అడుగుతున్నా పిల్లలకి ప్రభుత్వ దృష్టిలో. విషాహారం తినే హాస్టల్ విద్యార్థులు చనిపోతున్నారు, పాము కాట్లతో చనిపోతున్నారు. అది అంతకుముందు బీఆర్ఎస్ ఈ రాష్ట్రంలో ఇవే జరిగినాయి. అప్పుడు జరగలేదు, అప్పుడు జరగలేదనే కదా సుబ్రహ్మణ్యం పటేల్ గారు అనేది. అప్పుడేం జరగలేదు. కొండారెడ్డిపల్లెలో సాయి రెడ్డి అనే ఒక మాజీ సర్పంచ్ ఆయనకు తొవ్వ ఇవ్వకుండా అడ్డుగా ఉంటున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారి సోదరుల పేరు చెప్పి ఆయన చర్చించాక అల్లు అర్జున్ ఎపిసోడ్ చర్చించాలంటారు అంతేనా? రైట్, ఓకే, మీ ఆర్గ్యుమెంట్